ప్రైజ్ లార్డ్. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుణజేయుచున్నాడు, శాంతికరమైన జలం యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఒక మొక్క ఒక ఏరు పక్కన గట్టు మీద నాటబడినప్పుడు మంచిగా పచ్చగా ఉంటుంది. దానికి ఆకులు, పువ్వులు, పండ్లు బాగా వస్తాయి. ఏరు పక్కన నాటిన మొక్క భూక్షయం అవుతుంది అంటే ఆ మొక్కకి పైభాగంలో ఉన్న మట్టి నీటి వల్ల పోతూ ఉంటుంది. అందుకే ఆ మొక్కల వేర్లు బాగా లోతుగా నాటుకుంటాయి. కాబట్టి పైన మట్టిపోయిన మొక్క వంగిపోదు, వడిలిపోదు. ఆ మొక్క ఏరుగట్టున మంచి నీడనిస్తుంది. బైబిల్ గ్రంథంలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు చాలా విత్తనాలు వేస్తాడు దేవుని మీద నమ్మకంతో. అప్పుడు ఇస్సాకుకి 100 రెట్లు పంట వస్తుంది. ఎందుకంటే ఇస్సాకు విశ్వాసం బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే దేవుని మార్గంలో రోజు నడుస్తారో, ఏరును ఉన్న చెట్లు మంచి పువ్వులు, ఆకులు, పండ్లు ఎలా కలిగి ఉంటుందో అలానే వీరు కూడా మంచి ప్రతిఫలాలు, ఆత్మవరాలు కలిగి ఉంటారు. వెళ్ళే వారికి మంచి నీడనిస్తారు, అంటే తోటి వారికి ఆదరణకరంగా ఉంటారు. అలాంటి వారు దేవునిలో చాలా లోతుగా సమీపంగా ఉంటారు. ఆమెన్.